తర్వాత డాక్టరీని ప్రకటించుకోవాలి. రైట్ సార్, తండ్రి అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలకు ఆయన 3 కుమారులు వచ్చారు, అలాగే 3 కోట్ల మంది ఇరానీలు హాజరయ్యారు. కానీ మన ముస్తబా ఖమేనీ ఎందుకు రాలేదు అనే ప్రశ్న అయితే వస్తుంది. అసలు బతికి ఉన్నట్ట లేనట్లు అనుకోవాలి. ఎస్ అండి, ఇప్పుడు ముస్తాబా ఖైమోనీ ఏది ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఇరాన్ ప్రజలు డిక్లేర్ చేశారు. మరి ఆ ముస్తాబా ఖైమోనీ బ్రతికున్నారా లేదా? ఎందుకంటే ఆయన తన తండ్రి అంత్యక్రియలు కూడా అటెండ్ అవ్వకపోవడం ఏంటి? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ముస్తాబా ఖైమోనీ సోదరులు 3 సోదరులు అటెండ్ అయ్యారు. వాళ్ళు ఈ ఖననంలో పాల్గొన్నారు. ఈ ఖనన ప్రక్రియ జూలై 5 నుంచి 9 దాకా జరుగుతుంది. ఇక్కడ మిగిలిన కొడుకులు వచ్చారు, ఐఆర్జీసీ అఫీషియల్స్ వచ్చారు, ఇరానియన్ అందరూ లీడర్లు అక్కడ అటెండ్ అయ్యారు. దాంతోపాటు ఇరాన్ మొత్తం 10 కోట్ల జనాభాలో 3 కోట్ల మంది 30% ఆఫ్ ఇరానియన్ ప్రజలు అటెండ్ అయ్యారు. వేరే దేశాల నుంచి ప్రతినిధులు కూడా వచ్చారు. భారత్, చైనా, రష్యా, ప్రపంచంలో 80 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చినట్టు అక్కడ ఇరాన్ చెబుతుంది. చిన్న రాయబారులు కూడా అటెండ్ అయ్యారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తన తండ్రి సుప్రీం లీడర్ అయిన అయతుల్లా అలీ ఖైమోనీ ఖననానికి ఇప్పుడు సుప్రీం లీడర్ అయిన ఆయన కొడుకు ముస్తాబా ఖైమోనీ రాకపోవడం ఏంటి అంటే ఆయన బ్రతుకున్నారా లేదా అనేది చాలా ప్రధానమైన విషయం. నాకు తెలిసినంత వరకు ఆయన బ్రతికైతే ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ఫిబ్రవరి 28న జరిగిన ఆపరేషన్లో ఇప్పుడు ఈయన ఖైమోనీ అయతుల్లా అలీ ఖైమోనీ చనిపోవడం జరిగింది. ఆ టైంలోనే ఆయన భార్య, ఆయన అల్లుడు, ఆయన కూతుళ్ళు, మనవాళ్ళు, ఫ్యామిలీ చనిపోయింది. యొక్క మొసాదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సిఐఏ చేసిన ఈ బాంబు దాడి చాలా తీవ్రమైన దాడి. ఒక 1/2 కిలోమీటర్ పరిధిలో ఎవరు బ్రతికుండే అవకాశం లేదు. కానీ ఇక్కడ ఇరాన్, అమెరికా అందరూ చెప్పారు అదే కాంపౌండ్లో ఈ ముస్తాబా ఖైమోనీ కూడా అక్కడే ఉన్నారు. ఆ దాడిలో గాయపడిన వ్యక్తి ఇంకా బ్రతుకున్నాడని మన ప్రపంచం మనకు చూపిస్తుంది. కానీ బ్రతుకుండే అవకాశం అక్కడ లేదు. మరి ఎందుకనే చెప్పే ముందు ఇంకొక ఎవిడెన్స్ ఉందండి. ఆయన చనిపోయినట్టు ఒకటి ఉంది. ఏప్రిల్ 26వ తారీఖున ఈ యొక్క షియా మతస్థులకి, తర్వాత ఇరాన్లో ఇప్పుడు ఈవెన్ అయతుల్లా అలీ ఖైమోనీ ఖననం కూడా చేసే ప్రదేశమైన మెహసాబ్ సిటీ, ఈ సిటీలో అక్కడ ప్రజలు ఏంటంటే ఒక రిలీజియస్ కార్యక్రమంలో మొత్తం వీరమరణం పొందిన అందరినీ అక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇప్పుడు ఫోటోలో చూపిస్తున్నట్టు అక్కడ అయతుల్లా ఖైమోనీ ఫోటో, రైసీ విమాన ప్రమాదంలో చనిపోయిన రైసీ, తర్వాత రహతుల్లా అంతకుముందు ఫౌండర్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్, కొన్ని వందల మంది ఐఆర్జీసీ న్యూక్లియర్ సైంటిస్టులు అందరు ఫోటోలు ప్రదర్శించారు. ఆ ఫోటోల్లో ఈ ముస్తాబా ఖైమోనీ కూడా ఫోటో కూడా మనకు కనపడింది. అంటే ఎందుకు? ప్రజలు, లక్షలాది మంది ప్రజలు, అక్కడ ఆర్మీ అఫీషియల్స్ అందరూ అక్కడ చనిపోయిన యుద్ధ వీరుల్ని స్మరించేటప్పుడు ముస్తాబా ఖైమోనీ ఫోటో మరణం చెందిన వాళ్ళ ఫోటోలో పెట్టారు అంటే అది మరణించినట్టే. 100కి 100% ఆయన మరణించకుండా గాయపడి హాస్పిటల్లో ఉంటే ఆ ఫోటో చనిపోయిన వాళ్ళ ఫోటోలో పెట్టడం అనేది దేనికైనా విరుద్ధం. అంటే ఆయన చనిపోయినట్టే అనేది అక్కడికక్కడ ఆల్రెడీ రుజువైపోయింది మనకి. తర్వాత ఏంటంటే ఆయన మరి ఎందుకు ఆయన చనిపోయినా ఎందుకు బయట పెట్టడం లేదంటే ఇక్కడ ఐఆర్జీసీ ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్కి ప్రధానమైన ఒక వ్యూహం ఉంది. ఎందుకంటే ఆ దేశం ఫిబ్రవరి 28 నుంచి యుద్ధంలో ఉంది. ఇప్పటికీ శాంతి కుదిరిని ఇంకా దౌత్య యుద్ధం చేస్తూనే ఉంది. పూర్తిగా యుద్ధం చల్లారలేదు. మరి ఏంటి అంటే ఈ ఇరానియన్ ప్రజలందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలి ఐక్యంగా. ఈ ఐక్యంగా తీసుకురావాలంటే అయతుల్లా అలీ ఖైమోనీ బ్లడ్ లైన్ ఉండాలి, వారసత్వం ఉండాలి. కాబట్టే అది ఆయన బ్రతుకున్నాడు అని ప్రపంచానికి చెప్తుంది. ఎప్పుడు కూడా దేశ నాయకుల్ని చనిపోయిన వెంటనే చనిపోయాడని ప్రకటించకపోవడం అనేది చాలా సందర్భాల్లో వచ్చింది. గ్రేట్ ఇందిరాగాంధీ చనిపోయినా రాజీవ్ గాంధీ అక్కడ నుంచి వచ్చే వరకే చెప్పలే. యుద్ధం అయ్యేంత వరకు కొంతమంది చనిపోయినట్టు చెప్పరు. అది మనకు తెలిసి అవసరమైతే ఫిగర్నైనా పెడుతూ ఉంటారు. ఇది ఒకటి. కాబట్టి ఇక్కడ కూడా ఐఆర్జీసీ యూనిటీ, ఐక్యత కోసం అమెరికాని, ఈ దేశాలని తన బలహీనత బయట పెట్టుకోకపోవడం. ఎందుకంటే అయతుల్లా ఖైమోనీ మొత్తం ఫ్యామిలీయే డిస్ట్రాయ్ అయిపోయిందని చెప్పరు, అది వీక్నెస్కి వస్తుంది. కాబట్టి యుద్ధాన్ని అయ్యేంత వరకు ఇది ప్రకటించకుండా ఐఆర్జీసీ ఒక సీక్రెట్ ప్లాన్ మెయింటైన్ చేసింది. అక్కడ అవగతం అవుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి 28వ తారీఖు ఆ అటాక్ జరిగినప్పటి నుండి ఇంతవరకు ముస్తాబా ఖైమోనీ ఎక్కడా కనిపించలేదు. ఆయన పదాలు గోస్ట్ లెటర్స్ కింద లెటర్స్ వస్తాయి, ఆయన స్టేట్మెంట్లు వస్తాయి. కానీ ఆయన వాయిస్ రాలేదు, ఆడియో రికార్డ్స్, వీడియోలు రాలేదు. ఆయన ఎంత బంకర్లో పెట్టినా ఒక వీడియో తీయొచ్చు, కానీ ఎక్కడ ఆడియో వీడియోలు కాదు ఎక్కడా కనపడలే. ఆయన బెడ్ మీద ఉన్నది కూడా పిక్చర్ కనపడనివ్వలే. ఏ కార్యక్రమానికి ఆయన అటెండ్ అవ్వాలి, పీస్ డిస్కషన్లో కూడా ఏ నాయకులతో చర్చించినట్టు రాలే.
ఎంతసేపు మనకి అబ్బాస్ అరాక్చి విదేశాంగ శాఖ మంత్రి, మసూద్ పెజాస్కియన్ అధ్యక్షుడు, ఐఆర్జీసీ కమాండర్స్ ఇద్దరు చనిపోతే 3 అహ్మద్ వాయిదీ, తర్వాత బాగేరు, వీళ్ళే కనిపిస్తున్నారు. విదేశాలు కూడా వాళ్ళు వెళ్ళి వస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ముస్తాబా కైమోని ఎక్కడా కూడా కనపడలే. ఒక సందర్భంలో రష్యాలో హాస్పిటల్లో మాస్కోలో ఉన్నారు అని ఒకసారి అయితే యూకే చెప్పింది ఈయన కోమాలో ఉన్నారని. అమెరికా ట్రంప్ కూడా ఒకసారి బ్రతుకుండొచ్చో లేదో కూడా తెలియదు అన్నాడు. ఈవెన్ నెతన్యాహు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. చాలా జాగ్రత్తగా ఐఆర్జీసీ అది చాలా జాగ్రత్తగా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తుంది. ఎందుకు అంటే ఒక కారణం అండి. ఒకవేళ ముస్తాబా కైమోని సుప్రీం లీడర్గా ఈయన కూడా లేడు, చనిపోయాడంటే ఒక పవర్ స్ట్రగుల్, అంతర్యుద్ధ పరిస్థితి అక్కడ వచ్చేటట్టుంది. ఎందుకంటే అక్కడ పెజాస్కియన్ ఒక వర్గం ఉంది, తర్వాత ఇరానియన్ స్పీకర్ బాగేర్తో ఒక వర్గం ఉంది, అరాక్చి ఒక వర్గం ఉంది, ఐఆర్జీసీ అహ్మద్ వాహిద్తో ఒక వర్గం ఉంది. వీళ్ళందరూ పవర్ కోసం పోరాడితే అది కుక్కల సింపిన విస్తర్లాగా ఇరాన్లో పవర్ స్ట్రగుల్, అంతర్యుద్ధ పరిస్థితులు వస్తాయి. కాబట్టి చనిపోయిన ఒక గోస్ట్ ముస్తాబా కైమోని అలాగే పెట్టి ఉన్నారు అనుకుంటూ యుద్ధం చేస్తున్నారు. యుద్ధం మొత్తం పూర్తి శాంతి ఒప్పందం శాశ్వతంగా కుదిరిన తర్వాత ఈయన మరణాన్ని డిక్లేర్ చేసే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో బ్రతికి లేరు అనేది ఇక్కడ కన్ఫామ్గా. ఇప్పుడు ఖననానికి కూడా తండ్రి ఖననానికి అటెండ్ అవ్వకపోవడం, సుప్రీం లీడర్ అటెండ్ అవ్వకుండా ఏ ఖనన ప్రక్రియ ఇప్పుడు ఇరాన్లో జరగలే. 30% ప్రజలు 3 కోట్ల మంది అటెండ్ అవుతున్నారు. కానీ దాన్ని ఎక్కడో విజువల్గా పైనుంచి కూడా చూడగలగవచ్చు యుద్ధ విమానం మీద. ఏ విధంగా కూడా ముస్తాబా కైమోని బయటికి రావడంలే, ఆడియో వీడియో మెసేజ్ కూడా లేదు. కాబట్టి గోస్ట్ లెటర్స్ వస్తున్నాయి, గోస్ట్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి, కానీ ఆయన మరణించినట్టే. ఈయన ఖననం ఏంటంటే ఈయన ఖననం ఏప్రిల్లోనే పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఆయన లేరు. కాబట్టి ఇదంతా ఒక యుద్ధ వ్యూహం. అది ఇరాన్ భవిష్యత్తు కోసం అక్కడ షియా ముస్లింలు, ఇరాన్ ప్రజలు తీసుకున్న ఒక నిర్ణయంగా మనం చెప్పొచ్చు. మొత్తం ఆ క్యాబినెట్, మొత్తం ఆ ఎక్స్పర్ట్స్ కౌన్సిల్ వీళ్ళందరూ నిర్ణయించుకోవచ్చు. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఒక్కసారి యుద్ధం శాశ్వతంగా అది ముగిసినప్పుడు, 60 రోజుల శాంతి ఒప్పందం కుదిరినప్పుడు అమెరికా ఇజ్రాయెల్తో ఆయన్ని చనిపోయాడు అని ప్రకటించే అవకాశం ఐఆర్జీసీ తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన బ్రతికున్నట్టు ఏ విధంగా కూడా మనకు ఆధారాలు లేవు. రైట్ సార్, 114 కాదు